హలో అండి. ఈ ప్రెజెంట్ టైంలో మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మనం చూస్తూ ఉంటున్నాం కదా. సో దాని గురించి డిస్కస్ చేయడానికి మన దగ్గర డాక్టర్ కృష్ణ కిషోర్ గారు ఉన్నారు ఫ్రమ్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ నిజాంపేట్. సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో డాక్టర్, ఈ మధ్య మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం గ్యాస్ట్రిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా కామన్ అయిపోయాయి. దీనికి గల కారణాలు ఏమంటారు? మారుతున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ గ్యాస్ట్రో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని ఈ మధ్య కామన్గానే చూస్తూ ఉన్నాము. ఎక్సెస్గా జంక్ ఫుడ్స్, ఆల్కహాల్ అండ్ లేట్ నైట్ డిన్నర్స్, వీటన్నిటి వల్ల కూడా ఈ గ్యాస్ట్రో రిలేటెడ్ సిమ్టమ్స్ అండ్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా పెరిగాయి. డాక్టర్ గారు, జీఈఆర్డీ అంటే ఏంటి? మన వ్యూవర్స్కి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. జీఈఆర్డీ అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. అంటే దీంట్లో ఏమవుతుందంటే మన స్టమక్లో ఉన్న యాసిడ్ అనేది మన ఫుడ్ పైప్లోకి రిఫ్లెక్స్ అవ్వడం వల్ల వాళ్ళకి కొన్ని రకాల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్ కాంప్లెక్స్నే మనం జీఈఆర్డీ అంటాం. వీళ్ళలో కామన్గా హార్ట్ బర్న్స్ అంటే ఛాతిలో మంటగా ఉండడము, అండ్ రిపీటెడ్గా బర్ప్స్ రావడము, ఒక్కొక్కసారి థ్రోట్లో కూడా ఇరిటేషన్ రావడము, కొన్నిసార్లు చెస్ట్ పెయిన్ కూడా రావచ్చు. సో ఈ సిమ్టమ్ కాంప్లెక్స్ అన్నిటినీ కూడా కలిపి మనం జీఆర్డీ అని చెప్పి అంటుంటాం. సో ఈ నైట్ టైంలోనే అసిడిటీ కానీ రిఫ్లెక్స్ కానీ ఎందుకు ఎక్కువ వస్తుంటాయి? నైట్ టైము పడుకున్నప్పుడు మనం గ్రావిటేషన్ ఫోర్స్ని న్యూట్రలైజ్ చేస్తాం. దాంతోపాటు ఒక్కొక్కసారి లేట్ నైట్ డిన్నర్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ స్పింక్టర్ ప్రెషర్ అనేది కొంచెం తగ్గడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఎస్పెషల్లీ నైట్ టైం కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటుంది. డాక్టర్, ఏ ఫుడ్ హ్యాబిట్స్ జీఆర్డీని ఎక్కువ చేస్తాయి? జీఆర్డీ అనేది ఎస్పెషల్లీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ స్పింక్టర్ ప్రెషర్ కొంచెం తగ్గడం వల్ల రిఫ్లెక్స్ అవడం వల్ల సిమ్టమ్స్ వస్తుంటాయి. సో కొన్ని రకాల ఫుడ్స్ ఈ స్పింక్టర్ ప్రెషర్ని తగ్గిస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ కార్బోనేటెడ్ డ్రింక్స్, అంటే కూల్ డ్రింక్స్ కావచ్చు, లేదా కెఫిన్ ఎక్కువగా ఉండే అంటే కాఫీ, టీ, లేదా ఎక్సెస్ ఫ్యాట్ ఉండేవి ఫ్యాటీ ఫుడ్స్ లైక్ చీజ్ కావచ్చు. ఈ ఫుడ్స్ అన్నీ కూడా ఈ స్పింక్టర్ ప్రెషర్ని తగ్గించడం వల్ల ఈ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా ఎక్సెస్గా ఒకేసారి స్టమక్ ఫుల్ తిన్నప్పుడు కూడా ఈ స్పింక్టర్ ప్రెషర్ అనేది కొంచెం లూజ్ అవడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అనేది జరుగుతూ ఉంటుంది. మన లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ చేస్తే జీఆర్డీని కంట్రోల్లో పెట్టుకోవచ్చు? జీఆర్డీ అనేది ఎక్కువ మందిలో లైఫ్ స్టైల్ డిజార్డరే కాబట్టి కొన్ని రకాల లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో మనం ఈ జీఆర్డీ యొక్క సిమ్టమ్స్ నుంచి విముక్తి పొందవచ్చు. ఎస్పెషల్లీ ఇంతకుముందు నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేసుకోవడంతో పాటు వెయిట్ రిడక్షన్. సో డైలీ మార్నింగ్ అట్లీస్ట్ ఒక 5 కిలోమీటర్స్ లేదా 1 అవర్ జాగింగ్, దీంతోపాటు తిన్న వెంటనే ఒక 15 మినిట్స్ వాకింగ్, ఎర్లీ డిన్నర్ అంటే 7 o'clockకే మీ డిన్నర్ కంప్లీట్ చేసి మీ డిన్నర్కి అండ్ స్లీప్కి మధ్యలో అట్లీస్ట్ 3 to 4 hours గ్యాప్ ఉండేలాగా చూసుకున్నట్లయితే కనుక ఈ జీఆర్డీ నుంచి కొంత నెగ్లెక్ట్ చేస్తే అల్సర్స్, బైరెట్స్ ఈసోఫేగస్ అండ్ క్యాన్సర్స్ లాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఈ జీఆర్డీ అనేది లాంగ్ స్టాండింగ్ కనుక ఉన్నట్లయితే ఈ ఎక్సెస్ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల ఈ ఫుడ్ పైప్లో ఉండే నార్మల్ మీకోజా అనేది ఈ గ్యాస్ట్రిక్ మీకోజాతో రీప్లేస్ అవుతూ ఉంటుంది. సో ఈ రీప్లేస్ అయ్యే క్రమంలో జరిగే కొన్ని చేంజెస్ వల్ల ఈ బ్యారెట్స్ ఈసోఫాగస్ అంటాం, ఈ బ్యారెట్స్ ఈసోఫాగస్ రావడము, స్లోగా దాని నుంచి అల్సర్స్ ఫామ్ అవడము, దాని తర్వాత కొన్ని రకాల ఈసోఫేజియల్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. జీఆర్డీ పేషెంట్స్కి ఎండోస్కోపీ ఎప్పుడు అవసరం పడుతుంది? జీఆర్డీ ఉన్న అందరికీ ఎండోస్కోపీ అవసరం లేదు. ఎవరిలో అయితే ఈ సిమ్టమ్స్ అనేవి పర్సిస్టెంట్గా ఉంటాయో, అంటే మోర్ దాన్ 2 months ఆర్ 3 months అండ్ మెడికేషన్తో రెస్పాన్స్ లేకపోవడము, ఈ జీఆర్డీ సిమ్టమ్స్తో పాటుగా ఒక్కొక్కసారి మింగడానికి ఇబ్బంది పడడము, లేదా జిఐ బ్లీడ్స్ అంటే ఏదైనా వామిటింగ్లో బ్లడ్ రావడము, ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఎండోస్కోపీ చేయించుకోవాలి. డాక్టర్, కార్డియాక్ చెస్ట్ పెయిన్ అండ్ గ్యాస్ట్రిక్ చెస్ట్ పెయిన్కి డిఫరెన్సెస్ ఏంటి? చెస్ట్ పెయిన్ అనేది జీఆర్డీలో కూడా రావచ్చు అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అంటే మనం యూజువల్గా హార్ట్ అటాక్స్లో కూడా ఈ చెస్ట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ జీఆర్డీలో ప్రిడామినెంట్గా ఛాతి భాగంలో మంటగా ఉండడము, తేపులు ఎక్కువగా రావడము, గొంతులో కొంచెం ఇరిటేటింగ్గా ఉండడము, ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఇదే కనుక కార్డియాక్ చెస్ట్ పెయిన్ అయితే పెయిన్ అనేది హెవీనెస్, చెస్ట్లో బాగా హెవీగా ఉన్న ఫీల్ రావడము, లెఫ్ట్ ఆర్మ్కి రేడియేట్ అవ్వడం ఈ పెయిన్, ఒక్కొక్కసారి మెడ భాగంలో కూడా రేడియేట్ అవ్వడము, దీంతోపాటు చెమటలు ఎక్కువగా పట్టడము, కొన్నిసార్లు బ్రీతింగ్ డిఫికల్టీ, గుండె దడ ఉండడము, ఇవన్నీ కూడా కార్డియాక్ చెస్ట్ పెయిన్. సో ఈ సిమ్టమ్స్ ఏమీ లేకుండా ఓన్లీ మంటగానే ఉండి తేపులు వస్తూ ఉన్నట్లయితే ఇది మోర్ ఆఫ్ జీఆర్డీ రిలేటెడ్ చెస్ట్ పెయిన్ అని చెప్పచ్చు. గాల్ బ్లాడర్ అంటే ఏంటి? దాని ఫంక్షన్ ఏంటి? సో గాల్ బ్లాడర్ అనేది మన బైల్ని స్టోర్ చేసే ఒక ఆర్గాన్. ఇది మన ఈ లివర్లో ప్రొడ్యూస్ అయ్యే బైల్, ఈ బైల్ అనేది ఒక డైజెస్టివ్ జ్యూస్.
ఈ జ్యూస్ లివర్ నుంచి గాల్ బ్లాడర్లో వచ్చేసి అక్కడ స్టోర్ అయ్యి మనకి అవసరమైనప్పుడల్లా మన చిన్న పేగులోకి అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫంక్షన్ చేయడానికి ఉన్న ఆర్గానే గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవడానికి కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ స్టోన్స్ అనేవి ఫిమేల్స్లో మనం కామన్గా చూస్తూ ఉంటాము. దీంతో పాటుగా ఒబేసిటీ, హై బ్లడ్ కొలెస్ట్రాల్, సెడెంటరీ లైఫ్ స్టైల్స్, కొన్ని రకాల హీమోలైటిక్ ఎనీమియాస్ అంటారు, అంటే బ్లడ్ డ్యామేజ్ అయ్యే డిజార్డర్స్లో కూడా ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఎక్సెస్గా ఫామ్ అవుతూ ఉంటాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న ప్రతి పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటాయా? లేదండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వారందరికీ సిమ్టమ్స్ ఉండాలని రూల్ లేదు. సో ఒక్కొక్కసారి స్టోన్ సైజు చిన్నగా ఉన్నా లేదా ఈ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది నెక్ దగ్గర అబ్స్ట్రక్ట్ చేయకపోయినా కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ స్టోన్స్ అనేవి ఎసిమ్టమాటిక్గానే ఉంటాయి. కొంతమందిలో మాత్రమే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఏ సిమ్టమ్స్ మనం ఇగ్నోర్ చేయకూడదు? గాల్ బ్లాడర్ స్టోన్స్లో కొంతమందిలో సిమ్టమ్స్ రావచ్చని మనం చెప్పుకున్నాము. సో ఈ సిమ్టమ్స్ అనేది ప్రెడామినెంట్గా రైట్ అప్పర్ క్వాడ్రంట్, అంటే ఈ కుడివైపు ఛాతి కింద నొప్పిగా అనిపించడము, ఒక్కొక్కసారి ఏదైనా ఎక్సెస్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఎస్పెషల్లీ తీసుకున్నప్పుడు ఈ నొప్పి అనేది పెరగడము, ఈ పెయిన్ ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి వెనక సైడ్కి కొంత రేడియేట్ అవ్వడము, కొంతమందిలో ఈ స్టోన్ కిందకి జారి పడిపోయినప్పుడు జాండీస్ రావడము. సో ఇవన్నీ కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రిలేటెడ్ సిమ్టమ్స్. సో ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి మనం అల్ట్రాసౌండ్ అనే టెస్ట్ ద్వారా ఈజీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ మెడిసిన్స్తో క్యూర్ అవుతాయా సార్, లేకపోతే సర్జరీ పర్మనెంట్ సొల్యూషనా? గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఎస్పెషల్లీ స్మాల్ స్టోన్స్ అయినట్లయితే కనుక, అంటే 5 mm ఆర్ లెస్ దాన్ 5 mm స్టోన్స్ అయితే కనుక కొన్ని రకాల మెడికేషన్స్తో కొంతమందిలో ఇవి రిజాల్వ్ అవుతాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సైజ్ ఎక్కువగా ఉన్న స్టోన్స్, అంటే మోర్ దాన్ 5 mm ఆర్ 1 cm స్టోన్స్ అనేవి మెడికేషన్తో రిజాల్వ్ అవ్వవు. సిమ్టమాటిక్ స్టోన్స్ ఉన్నట్లయితే కనుక సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. సిమ్టమ్స్ లేనట్లయితే కనుక స్టోన్ సైజుని బట్టి మనం సర్జరీ అవసరమా లేదా ఓన్లీ అబ్జర్వేషన్ సరిపోతుందా అనేది చూసుకుంటాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఏం కాంప్లికేషన్స్ రావచ్చు? ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ నుంచి కొన్ని రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ స్టోన్స్ వల్ల గాల్ బ్లాడర్లో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల కోలిసిస్టైటిస్ అంటారు. సో ఇది ఒక రకమైన కాంప్లికేషన్. దీంతోపాటు ఈ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది స్లోగా కిందకి బైల్ డక్ట్లోకి జారి పడిపోవడం వల్ల సివియర్ పెయిన్తో పాటు జాండీస్ రావచ్చు. కొంతమందిలో ఈ స్టోన్స్ ఇంకా కిందకి రావడం వల్ల ప్యాంక్రియాటిక్ డక్ట్ని బ్లాక్ చేయడం వల్ల ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ యొక్క కాంప్లికేషన్. కొంతమందిలో రేర్గా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి లాంగ్ స్టాండింగ్గా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ రీజనల్ వేరియేషన్స్ ఉంటాయి. కొంతమందికి గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సార్, ఇందాక మీరు చెప్పినట్టు ఆ గాల్ బ్లాడర్లో స్టోన్ బైల్ డక్ట్కి జారడం అనేది, ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్కి అండ్ బైల్ డక్ట్ స్టోన్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే గాల్ బ్లాడర్లో మాత్రమే ఉంటాయి. బైల్ డక్ట్ స్టోన్ అనేవి గాల్ బ్లాడర్ నుంచి ఈ బైల్ అనేది ఇంటెస్టైన్కి రావడానికి కనెక్ట్ చేసే ఒక చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది. దాన్నే మనం బైల్ డక్ట్ అంటాము. సో ఈ గాల్ బ్లాడర్ నుంచి స్టోన్ ఎప్పుడైతే బైల్ డక్ట్లోకి జారి పడుతుందో దాన్ని మనం బైల్ డక్ట్ స్టోన్స్ అంటాం. అంటే వీళ్ళల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్తో పాటు బైల్ డక్ట్లో స్టోన్స్ కూడా ఉండొచ్చు. ఇట్లా బైల్ డక్ట్లో స్టోన్స్ ఉన్నప్పుడు ఆ బైల్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల వాళ్ళకి సివియర్ పెయిన్ రావడము, జాండీస్ రావడము, సో ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. డాక్టర్, బైల్ డక్ట్లో స్టోన్ ఎలా ఫామ్ అవుతుంది? ఈ బైల్ డక్ట్లో స్టోన్స్ అనేవి మెజారిటీ ఆఫ్ దిస్ టైమ్స్ ఈ గాల్ బ్లాడర్లో ఫామ్ అయిన స్టోనే ఈ బైల్ డక్ట్లోకి జారి పడుతూ ఉంటుంది. లేదా కొన్నిసార్లు ఇంట్రాహెపాటిక్ డక్ట్స్, అంటే లివర్లో ఉండే కొన్ని డక్ట్స్లో కూడా స్టోన్ ఫామ్ అయ్యి బైల్ డక్ట్లోకి రావచ్చు. కొంతమందిలో బైల్ డక్ట్లోనే స్టోన్ ఫామ్ అవ్వచ్చు. ఈ బైల్ డక్ట్లో స్టోన్ ఫామ్ అవ్వడం అనేది కొంత రేర్గా చూస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ ఈ బైల్ డక్ట్లో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ బైల్ డక్ట్లోనే ఈ స్టోన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. బైల్ డక్ట్లో స్టోన్ స్ట్రక్ అవుతే ఏ సిమ్టమ్స్ రావచ్చు? ఈ బైల్ డక్ట్లో స్టోన్ అనేది స్ట్రక్ అయినప్పుడు ఈ బైల్ ఫ్లో అనేది బ్లాక్ అవుతుంది కాబట్టి వీరికి సివియర్ పెయిన్ అబ్డామెన్ వస్తుంది. దీంతో పాటుగా జాండీస్ రావడము. సో ఆ స్టోన్ అనేది కొంచెం అట్లాగే ఉంటే వాళ్ళకి అది ఇన్ఫెక్షన్స్ కాజ్ చేసేసి సివియర్ ఇన్ఫెక్షన్స్ కూడా
డాక్టర్, ఇప్పుడు కొంతమందికి ఏ సిమ్టమ్స్ ఉండవు, బట్ అల్ట్రాసౌండ్ చేసుకున్నప్పుడు స్టోన్స్ ఉన్నాయని బయటపడుతుంది. అలాంటి పేషెంట్స్కి సొల్యూషన్ ఏంటి? సర్జరీ చేసుకోవాలా? కొంతమందిలో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఇన్సిడెంటల్గా డిటెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే మనం వేరే కండిషన్ కోసం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయని తెలుస్తుంటాయి. వీటినే మనం ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటాం. యూజువల్గా ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్కి సర్జరీ అవసరం లేదు. కానీ కొన్ని పెక్యులర్ కండిషన్స్, అంటే కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో సిమ్టమ్స్ ఏం లేకపోయినప్పటికి కూడా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది. అవేంటంటే ఎస్పెషలీ స్టోన్ సైజ్ కనుక మోర్ దాన్ 2.5 to 3 సెంటీమీటర్స్ ఉన్నా, లేదా ఈ స్టోన్తో పాటు పాలిప్ కూడా ఉన్నా, లేదా ఓన్లీ పాలిప్పే ఉండేసి ఆ పాలిప్ సైజ్ కానీ మోర్ దాన్ 10 mm ఇలా ఉన్నా, ఈవెన్ దో ఎసిమ్టమాటిక్, ఈ పర్టికులర్ కండిషన్స్లో సర్జరీ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. డాక్టర్, ఈఆర్సిపి అంటే ఏంటి? సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈఆర్సిపి అనేది ఒక థెరపెటిక్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్. సో ఈఆర్సిపి అంటే ఎండోస్కోపిక్ రిట్రోగేడ్ కొలాంజియో ప్యాంక్రియాటికోగ్రఫీ అంటాము. సో ఈ ఈఆర్సిపి ప్రొసీజర్లో మనం ఎండోస్కోపీ ద్వారా ఈ బైల్ డక్ట్ లేదా ప్యాంక్రియాటిక్ డక్ట్లోకి మనం ఎంటర్ అయ్యి దాంట్లో ఉన్న బ్లాక్స్ని రిమూవ్ చేయడం కానీ, స్టోన్స్ని రిమూవ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈఆర్సిపి ద్వారా మనం చేయవచ్చు. సార్, ఈఆర్సిపి అనేది ఒక ప్రొసీజరా లేకపోతే సర్జరీయా? సో ఈఆర్సిపి అనేది యాక్చువల్లీ సర్జరీ కాదు, ఇది ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజర్. దీన్ని మనం మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్గా చెప్తూ ఉంటాం. ఏ కండిషన్స్లో ఈఆర్సిపిని రికమెండ్ చేస్తారు? ఇంతకు ముందుగా నేను చెప్పినట్టుగా ఈ ఈఆర్సిపి అనేది ఎస్పెషల్లీ ఈ బైల్ డక్ట్ స్టోన్స్ కావచ్చు, లేదా బైల్ డక్ట్ స్ట్రిక్చర్స్ అంటాం. అంటే కొన్నిసార్లు సర్జరీ తర్వాత బైల్ డక్ట్ బ్లాక్ అవడం వల్ల వాళ్ళకి జాండీస్ ఇవన్నీ రావడము, ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్ సర్జరీస్ తర్వాత బైల్ డక్ట్ డ్యామేజ్ అయినప్పుడు బైల్ లీక్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్లో వీటన్నిటిలో కూడా మనం ఈఆర్సిపి చేస్తూ ఉంటాం. దీంతోపాటు ప్యాంక్రియాటిక్ డక్ట్లో ఏదన్నా స్టోన్స్ ఉన్నా, లేదా ప్యాంక్రియాటిక్ డక్ట్ నుంచి ఏమన్నా లీక్స్ ఉన్నా, ఈ అన్నిటిలో కూడా మనం ఈఆర్సిపి ద్వారా ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ అండ్ బైల్ డక్ట్లో మనం స్టంట్స్ వేయడము లేదా స్టోన్స్ రిమూవ్ చేయడము, సో ఇవన్నీ కూడా మనం ఈఆర్సిపి ద్వారా చేసుకోవచ్చు. ఈఆర్సిపి ప్రొసీజర్ ఎలా జరుగుతుంది? పేషెంట్కి పెయిన్ ఉంటుందా? ఈఆర్సిపి అనేది మనం సెడేషన్లో చేస్తాము. సో పేషెంట్కి ఎటువంటి పెయిన్ తెలియదు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ చిన్న పేగు ద్వారా ఒక చిన్న గైడ్ వైర్ పాస్ చేస్తాం మనం బైల్ డక్ట్లోకి. సో ఆ గైడ్ వైర్ త్రూ మనం ఆ బైల్ డక్ట్లోకి ఎంటర్ అయ్యి దాంట్లో ఉన్న బ్లాక్స్ అన్నీ మనం క్లియర్ చేయగలుగుతాం. సో సెడేషన్లో చేస్తాం కాబట్టి పేషెంట్కి ఎటువంటి పెయిన్ తెలిసే అవకాశం లేదు. ఈఆర్సిపి తర్వాత పేషెంట్ ఎంత కాలంలో నార్మల్ లైఫ్ స్టైల్కి రావచ్చు? ఈ ఈఆర్సిపి అనేది డే కేర్ ప్రొసీజర్ లాగా కూడా చేయవచ్చు. పేషెంట్ యొక్క కండిషన్ బట్టి మనం మార్నింగ్ అడ్మిట్ చేసుకొని ప్రొసీజర్ చేసి ఈవినింగ్ కల్లా కూడా డిశ్చార్జ్ చేసుకోవచ్చు. కొంతమందిలో 1 or 2 days అబ్జర్వేషన్ ఉండాల్సి వస్తుంది. ప్యాంక్రియాస్ అంటే ఏంటి? మన బాడీలో ప్యాంక్రియాస్ రోల్ ఏంటి? ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథి అంటాము. ఇది ఒక డైజెషన్లో హెల్ప్ అయ్యే ఆర్గాన్. మన మోస్ట్ ఆఫ్ ది కార్బోహైడ్రేట్ కావచ్చు, ప్రోటీన్ లేదా ఫ్యాట్ డైజెషన్కి అవసరమైన డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ కూడా ఈ ప్యాంక్రియాస్ నుంచే ప్రొడ్యూస్ అయ్యి మన చిన్నపేగులోకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్యాంక్రియాస్ అనేది మన డైజెషన్కి ఉపయోగపడుతుంది. అలాగే మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇవన్నీ కంట్రోల్ ఉంచడం కోసం కావాల్సిన ఇన్సులిన్ అండ్ వేరే హార్మోన్స్ కూడా ఈ ప్యాంక్రియాస్ నుంచే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. డాక్టర్, ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి? ప్యాంక్రియాటైటిస్ అంటే ఈ ప్యాంక్రియాస్లో ఇన్ఫ్లమేషన్ రావడం. సింపుల్గా చెప్పాలంటే ఈ ప్యాంక్రియాస్ అనేది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అక్యూట్ ఇన్ఫ్లమేషన్, అంటే కొంతమందిలో ఇమీడియట్గా సివియర్ పెయిన్ అబ్డమన్ రావడము. సో టెస్ట్ చేసుకున్నప్పుడు ఈ ప్యాంక్రియాటిక్ సంబంధించిన ఎంఐలేజ్ లైపేజ్ అనేవి ఎక్సెస్గా పెరిగిపోవడము, అల్ట్రాసౌండ్లో ప్యాంక్రియాస్ చుట్టూ ఎడిమా ఉండడము, ఇవన్నీ ఉంటా ఉంటాయి. ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది రిపీటెడ్గా అటాక్స్ వస్తున్నప్పుడు ఈ స్లోగా ఈ ప్యాంక్రియాటిక్ ఇన్ఫ్లమేషన్ అనేది పర్సిస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా పర్సిస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఫంక్షన్ తగ్గిపోవడము, ఆ గ్లాండ్ సైజ్ తగ్గిపోవడము, ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ లోపల స్టోన్స్ ఫామ్ అవడము, స్ట్రిక్చర్స్ ఫామ్ అవడం జరుగుతుంటాయి. ఈ స్టోన్స్ స్ట్రిక్చర్స్ ఫామ్ అయిన ఈ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ అనేది అట్రోఫీ అయిపోతుంది. అంటే గ్లాండ్ సైజ్ తగ్గిపోయి
ఈ ఇన్ఫ్లమేషన్ అనేది పర్సిస్టెంట్గా మారినా దాన్ని మనం క్రానిక్ ప్యాంక్రెటైటిస్ అంటాం. డాక్టర్, ప్యాంక్రెటైటిస్ రావడానికి గల కారణాలు ఏంటి? ఈ ప్యాంక్రెటైటిస్ అనేది మోస్ట్ కామన్గా మనం గాల్ స్టోన్స్లో చూస్తూ ఉంటాం. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఎప్పుడైతే కిందకి జారి పడుతుంటాయో ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ని బ్లాక్ చేసినప్పుడు ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది కొంచెం ఎక్స్ట్రా వేసేసి అవడం వల్ల ఈ ప్యాంక్రెటైటిస్ వస్తూ ఉంటుంది. సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఆల్కహాల్. ఎవరైతే ఈ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారో వారిలో కూడా ఈ ప్యాంక్రెటైటిస్ రావచ్చు. ఇవి కాకుండా కొంతమందిలో ఎక్సెస్గా కొలెస్ట్రాల్ అంటే ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ అనేవి ఉంటాయి. అవి ఎక్సెస్గా పెరిగినప్పుడు రావచ్చు. కొంతమందిలో జెనెటిక్ కాజెస్ వల్ల కూడా ఈ ప్యాంక్రెటైటిస్ అనేది రావచ్చు. ప్యాంక్రెటైటిస్ సిమ్టమ్స్ ఏంటి? ఈ ప్యాంక్రెటైటిస్లో కడుపులో విపరీతమైన నొప్పి రావడము, ఈ నొప్పి అనేది ముందు నుంచి వెనకకి రేడియేట్ అవ్వడము, వాంతులు రావడము, కడుపు అంతా బాగా ఉబ్బరంగా ఉండడము. సో ఇవన్నీ కూడా ఈ ప్యాంక్రెటైటిస్ యొక్క సిమ్టమ్స్. సివియర్ ప్యాంక్రెటైటిస్లో లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ రావచ్చా సార్? ఈ ప్యాంక్రెటైటిస్ అనేది చాలా గ్రేడ్స్లో ఉంటుంది. కొంతమందిలో సింపుల్ మైల్డ్ ప్యాంక్రెటైటిస్ అంటే ఓన్లీ నొప్పి వచ్చేసి దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందిలో ఈ ప్యాంక్రియాస్ చుట్టూ కొంత ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల కొంత ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం మోడరేట్ గ్రేడ్ అంటాము. కొంతమందిలో ఈ ప్యాంక్రియాటైటిస్ వల్ల కాంప్లికేషన్స్ రావచ్చు. అంటే లంగ్స్లో నీరు చేరిపోవడము, బ్రీతింగ్ డిఫికల్టీ రావడము, కొంతమందికి వెంటిలేటర్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉండడము, కిడ్నీ ఫంక్షన్స్ ఎఫెక్ట్ అవ్వడం ఉంటాయి. దీన్ని మనం సివియర్ ప్యాంక్రెటైటిస్ అంటాం అన్నమాట. సో ఈ సివియర్ ప్యాంక్రెటైటిస్ అనేది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. ప్యాంక్రెటైటిస్ ట్రీట్మెంట్ ఏముంటుంది సార్? సో ఈ ప్యాంక్రెటైటిస్ వచ్చినప్పుడు అక్యూట్ ప్యాంక్రెటైటిస్లో ఫస్ట్ 1 వీక్ అనేది, ఎస్పెషల్లీ ఫస్ట్ 48 అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీరిలో మనం మెయిన్గా సపోర్టివ్ ట్రీట్మెంటే ఇస్తాము. అంటే ఈ ప్యాంక్రెటైటిస్ వల్ల కొన్ని ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అవ్వకుండా అడిక్వేట్ ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడము, ఈ ప్యాంక్రియాస్ వల్ల వచ్చే పెయిన్ని సబ్సైడ్ చేయడానికి కొంత ఎనర్జీసే ఇవ్వడము, అండ్ లంగ్ అండ్ కిడ్నీ ఫంక్షన్స్ మనం సపోర్ట్ చేయడము. ఇట్లా ఇనీషియల్ డేస్లో ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. యాజ్ డేస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ ప్యాంక్రియాస్లో వచ్చే కాంప్లికేషన్స్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ప్యాంక్రెటైటిస్ వచ్చిన పేషెంట్స్ ఫ్యూచర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఒక్కసారి ప్యాంక్రెటైటిస్ వస్తే మళ్ళీ రిపీటెడ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ ఆల్కహాల్ వల్ల కనుక ప్యాంక్రెటైటిస్ వచ్చినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఆల్కహాల్ అనేది స్టాప్ చేయాలి. ఎవరికైతే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ప్యాంక్రెటైటిస్ వస్తుందో వీరిలో ఈ ప్యాంక్రియాటిక్ ఇన్ఫ్లమేషన్ సబ్సైడ్ అయిన తర్వాత గాల్ బ్లాడర్కి సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా వేరే కారణాల వల్ల ప్యాంక్రెటైటిస్ వచ్చినట్లయితే కనుక ఆ అండర్లయింగ్ కాజ్ ఏంటనేది చూసుకొని ఆ కాజ్ను కూడా మనం ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాప్సూల్ ఎండోస్కోపీ అంటే ఏంటి సార్? క్యాప్సూల్ ఎండోస్కోపీ అంటే ఒక చిన్న ట్యాబ్లెట్లో మనం ఒక కెమెరా ఫిక్స్ చేసి మనం అది పేషెంట్కి ఇస్తాము. తను అది స్వాలో చేసినట్లయితే అది మన ఎంటైర్ గట్ని అంటే ఫుడ్ పైప్ని, స్టమక్ అండ్ చిన్న పేగు పెద్ద పేగుని మొత్తం అది పాస్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది. ఆ పాస్ అయ్యే క్రమంలో అది అన్నిటినీ ఫొటోస్ తీసుకుంటూ లోపల ఏం ప్రాబ్లం ఉంది అనేది మనకి అది ట్రాన్స్మిట్ చేయడం వల్ల మనం ఆ ఇమేజెస్ని చూసి లోపల ఏం ప్రాబ్లం ఉంది అనేది డయాగ్నోస్ చేయవచ్చు. నార్మల్ ఎండోస్కోపీకి అండ్ క్యాప్సూల్ ఎండోస్కోపీకి డిఫరెన్సెస్ ఏంటి సార్? సో నార్మల్ ఎండోస్కోపీ అనేది మనం మాన్యువల్గా చేస్తాము. సో అప్పర్ జే ఎండోస్కోపీ అంటే మనం నోటి ద్వారా వెళ్ళి స్టమక్ అండ్ చిన్న పేగులో ఉండే కొంత పార్ట్ చూడగలుగుతాము. కొలనోస్కోపీలో మనం మలద్వారం ద్వారా వెళ్ళేసి పెద్ద పేగు అండ్ చిన్న పేగులో ఉండే చివరి భాగం మాత్రం చూడగలుగుతాం. ఈ క్యాప్సూల్ ఎండోస్కోపీలో ఫుడ్ పైప్ నుంచి మధ్యలో ఉండే ఎంటైర్ పెద్ద పేగు చిన్న పేగు మొత్తం కూడా మనం డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేయగలుగుతాం. ఏ పేషెంట్స్కి క్యాప్సూల్ ఎండోస్కోపీ రికమెండ్ చేస్తారు? కొంతమంది ఎనీమియాతో లేదా జిఐ బ్లీడ్ అంటే రక్త వాంతులు కావచ్చు లేదా మోషన్స్లో బ్లడ్ వస్తుందని చెప్పేసి వస్తూ ఉంటారు. వీరిలో మనం ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ చేసినప్పుడు కొంతమందిలో ఇవి నార్మల్ రావచ్చు. సో నార్మల్ వచ్చినా సరే బ్లీడింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో వీరిలో ఎస్పెషల్లీ ఈ స్మాల్ బబల్ అంటే ఎండోస్కోపీ ద్వారా కొలనోస్కోపీ ద్వారా చూడలేని మధ్యలో ఉండే కొంత పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ఏదైనా బ్లీడింగ్ సోర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ పర్టికులర్ సోర్స్ ఏంటనేది తెలుసుకోవడం కోసం మనం ఈ క్యాప్సూల్ ఎండోస్కోపీ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. క్యాప్సూల్ బాడీలో ఎలా ట్రావెల్ చేస్తుంది? ఈ క్యాప్సూల్ అనేది మనం స్వాలో చేసినప్పుడు మన రొటీన్గా ఉండే పెరిస్టాలిటిక్ మూమెంట్ అంటే మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఎలా అయితే అది డైజెస్ట్ అయ్యి బయటకు వస్తుందో అదేవిధంగా ఈ క్యాప్సూల్ కూడా పెరిస్టాలిటిక్ మూమెంట్స్ వల్ల స్లోగా ట్రావెల్ చేసుకుంటూ మన మోషన్లో బయటకు వచ్చేస్తుంది. అక్లేషియా కార్డియా అంటే ఏంటి సార్? సో అక్లేషియా కార్డియా అంటే కొంతమందిలో మింగడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. మింగేటప్పుడు కొంచెం ఇక్కడ పట్టేసినట్టు ఉండడము,
మింగలేకపోవడం ఉంటూ ఉంటుంది. వీరిలో మనం ఎండోస్కోపీ చేసినప్పుడు లోపల ఏమీ బ్లాక్ ఉండకపోయినా కానీ ఈ స్పింక్టర్ అనేది బాగా టైట్గా ఉంటుంది. సో దీన్నే మనం అక్లేషియా కార్డియా అంటాం. అక్లేషియా కార్డియాకి పోయం ఎలా హెల్ప్ చేస్తుంది? పోయం అనేది ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజరు. దీంట్లో మనం ఎండోస్కోపీ ద్వారా వెళ్ళేసి ఆ టైట్గా ఉన్న స్పింక్టర్ని కొంచెం మనం కట్ చేసి రిలీజ్ చేసినట్లయితే వీళ్ళకి సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు. డాక్టర్, పోయం ప్రొసీజర్ ఎవరికి రికమెండ్ చేస్తారు? ఎవరికైతే ఈ డిస్ఫేజియా అంటే మింగడానికి ఇబ్బందిగా ఉంటుందో వీరిలో మనం టెస్ట్ చేసినప్పుడు వేరే కారణాలు ఏంటి తెలియకుండా ఓన్లీ ఈ స్పింక్టర్ ప్రెషర్ పెరగడం వల్లే కనుక ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే ఇటువంటి పేషెంట్స్లో మనం ఈ పోయం ప్రొసీజర్ని అడ్వైజ్ చేస్తాం. ఈ పోయం ప్రొసీజర్ అనేది ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజరు, సర్జరీ కాదు. సో మినిమల్లీ ఇన్వేజివ్ మెథడ్స్ ద్వారానే మనం ట్రీట్మెంట్